అనంతపురం జిల్లాలో సీనియర్ జర్నలిస్ట్ కాలవ వెంకటరమణ అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు. గతంలో వార్త, సూర్య పత్రికల్లో పనిచేశారు ఆయన. అనంతపురం జిల్లాలో ఎంతో మంది యువ జర్నలిస్టులకు ఆయన మార్గదర్శిగా ఉన్నారు. జిల్లా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన వంతు సాయంగా కాలవ వెంకటరమణ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు. వెంకటరమణ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కాలవ వెంకటరమణ మృతిపై జిల్లా సీనియర్ జర్నలిస్టులు అంజలి ఘటించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, సీనియర్ జర్నలిస్ట్ వెంకటరమణ గారి మృతికి సంబంధించి అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఇతర నేతలు ఎవరెవరు స్పందిస్తున్నారు? మురళి, అనంతపురం జిల్లాలో సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ దశాబ్దాల కాలంగా అనంతపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆయన పనిచేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ వార్తతో పాటు అదే విధంగానే సూర్య పత్రికల్లో కూడా గతంలో విధులు నిర్వర్తించినటువంటి పరిస్థితి. అయితే కాలవ రమణ జర్నలిస్ట్ గా ఒక పలువురికి ఆదర్శంగా నిలవడమే కాకుండా అనంతపురం కరువు జిల్లా లాంటి కరువు ప్రాంత ప్రజల యొక్క కష్ట నష్టాలపై వార్తలు రాయడమే కాకుండా అదే విధంగానే రైతుల యొక్క దయనీయ పరిస్థితులపై కూడా అనేక సందర్భాల్లో తన వార్తల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, ఇలా వివిధ రకాలుగా సమాజ సేవకు కూడా ఆయన కృషి చేసినటువంటి పరిస్థితి. అలాంటి కాలువ వెంకటరమణ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతుండడంతో అయితే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయన మృతి పట్ల సీనియర్ జర్నలిస్టులు, ఆయన తోటి జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఆయనకు అంజలి ఘటించారు. అదే విధంగానే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా సీనియర్ జర్నలిస్ట్ కాలవ వెంకటరమణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన వారి కుటుంబానికి సానుభూతిని కూడా వ్యక్తం చేశాడు. అదే విధంగా ఆయన మృతి పట్ల ఆయన స్పందించాడు. అదే విధంగానే నాకు కూడా చాలా దగ్గర వాడిగా ఉండేటువంటి వాడు, చాలా సన్నిహిత సంబంధాలు ఉండేటువంటివి అనేటువంటి విధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే వారి కుటుంబానికి కూడా ₹1,00,000 ఆర్థిక సహాయంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ప్రకటించినటువంటి పరిస్థితి అమిలినేని సురేంద్రబాబు. అయితే ఆయన మృతి, ఆయనకు ఒక భార్య, అదే విధంగానే ఒక కుమార్తె ఉన్నారు. ఇక ఆయన యొక్క మృతదేహాన్ని తమ సొంత గ్రామమైన హిందూపురానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కాలవ వెంకటరమణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పోలిట్ బ్యూరో మెంబరు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు కూడా వారి ఆయన బంధువు, అదేవిధంగా తమ్ముడి వరుస కూడా అవుతున్నటువంటి పరిస్థితి. చాలా సమీప బంధువు కాలవ శ్రీనివాసుల ఎమ్మెల్యే కూడా. అయితే ఈ విధంగా అకాల మృతి పట్ల జర్నలిస్టులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నేతలు కూడా కాలవ వెంకటరమణకు ఆసుపత్రి వద్దకు వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి ఆయనకు అంజలి ఘటించారు. మొత్తం పైన ఒక సీనియర్ జర్నలిస్టు అర్ధాంతరంగా అతి చిన్న వయసులో ఈ విధంగా మృతి చెందడం, అనారోగ్యంతో మృతి చెందడం పట్ల జర్నలిస్టు అందరూ కూడా తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక సీనియర్ జర్నలిస్ట్ కాలవ వెంకటరమణ చేసినటువంటి సేవలు కావచ్చు, జర్నలిజంలో ఆయన తయారు చేసినటువంటి యువ జర్నలిస్టులని ఎంతోమందిని తయారు చేశారు ఆయన. అలాగే ఆయనతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, జర్నలిజంలో పాత్రికేయ వృత్తిలో ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, ఇతరత్ర ఆయన వారితో ప్రవర్తించినటువంటి తీరుకు సంబంధించి కూడా అందరూ స్మరించుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అలాగే సంతాపాన్ని తెలుపుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.